చూపర సాధకుడా వైతాళికుడా పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాప్లకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది కొడుకు నీవై తోడున్నావు చా
కాదు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. పలాస ప్రజానీకానికి ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి మీ అందరూ నిశ్శబ్దంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీతో చాలా సేపు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు. దయచేసి క్రమశిక్షణ, టీడీపీ పార్టీలో ఉండే క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నాను. మీ ఆనందం అర్థమవుతుంది. 5.5 సంవత్సరాల తర్వాత తితిలిలో మనందరి మధ్య ఉండి మనకి ఆపత్ బాంధవుల్లాగా ఎడారిగా మారిన ఉద్యానాన్ని మళ్ళీ ఉద్యానవనంగా మార్చి రేపు జూన్ 4వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా మరి మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా మాటలు వినాలని కోరుకుంటున్నాను. పలాస నుంచి టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ కుటుంబ సభ్యులు వచ్చే తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు మేము పడిన ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ రోజు మన మధ్యకొచ్చిన మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 5.5 సంవత్సరాల క్రితం మీ అందరూ ఈ రోజుకి మర్చిపోరు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి ఒక మారుమూల ఉన్న పలాసలో 12 రోజులు మున్సిపాలిటీలో మన మధ్య కరెంటు లేకుండా ఇబ్బంది పడుతూ మన ఇబ్బందుల్ని 12 రోజుల్లో తొలగించి దసరా పండుగ కూడా మన మధ్య చేసుకున్న మన ముఖ్యమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సార్ ఈ 5.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టినందుకు రాష్ట్రంతో పాటు పలాస కూడా ఎంతో బాధపడింది. 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకపోగా ఈ రోజు ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే పార్టీల మీద దాడులు, మాట్లాడితే భూ కబ్జాలు. ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం, పలాస అంటే శ్రీకాకుళానికి వర్తక కేంద్రం. ఈ రోజు పలాస అంటే భూ కబ్జాలు, పలాస అంటే తప్పుడు కేసులు, పలాస అంటే ప్రతిపక్షాల మీద అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు కూల్చడాలు. ఇవి తప్పితే ఈ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు సార్. నాకు సమయం తక్కువగా ఉందని తెలుసు సార్. మా పలాసకి మీ హయాంలోనే మొదలైంది ఆఫ్ షోర్ ప్రాజెక్ట్. ఇటు పలాస మున్సిపాలిటీ మరి నందిగామ అటు మెలియాపుట్టికి వచ్చే 15-20 సంవత్సరాలు సాగునీరు తాగునీరు అందించే ఆఫ్ షోర్ ప్రాజెక్టు మీ హయాంలోనే 464 కోట్లతో మొదలైంది. ఈ 5 సంవత్సరాలు గాలి కబుర్లు చెప్పారు. 50 కోట్లు అన్నారు, 500 కోట్లు అన్నారు. ఎవడి జోబులోకి వెళ్ళాయో తెలియదు కానీ ఒక్క ఇటుక కూడా పడలేదు. మళ్ళీ మీ హయాంలోనేది పూర్తి చేసి ఈ రోజు పలాస మున్సిపాలిటీలో 10 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు ఇస్తున్నారు. మా ఆడపిల్లలు, నా అక్క చెల్లెలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. మున్సిపాలిటీలా లేదు, మురికి పాలిటీలా తయారయ్యింది. కనీసం రోడ్లు లేవు. మాట్లాడితే గాలి కబురు చెప్తున్నారు. ఇవాళ ఉదయం మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడికి అప్పటికే పేటీఎం జంతువులు మొదలు పెట్టాయి. ఉత్తరాంధ్రకి ఏం చేయడానికి వచ్చారని నేను చెప్తాను. ఉత్తరాంధ్రకి 2015లో హుదూద్ వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని, 2019లో తిత్లీ వచ్చినప్పుడు శ్రీకాకుళాన్ని దగ్గరుండి కన్న తండ్రిలా చూసుకొని మళ్ళీ ప్రజల మొహంలో చిరునవ్వు చూసి వెళ్లారు. ఉత్తరాంధ్రకి ఏం చేశారో మా అందరికి తెలుసు. ఇటు ఆఫ్ షోర్ గాని, వంశధార గాని, పాతపట్నంలో గాని అన్ని మొదలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా? ఋషికొండకి బోడిగుడ్డు కొట్టించి మా పలాసలో అన్ని కొండలకి, నెమలకొండ, సూదికొండ అన్ని కొండలకి బోడిగుడ్డు కొట్టించారు. రెడీగా ఉండండి. నెల రోజుల లోపల ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతి వైసీపీ వాడికి క్షవరం చేయించి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, మీ ముందు పెడుతున్నాను. ఎక్కువ మంది ట్రైబల్ సోదరులు ఉండే మా పలాసలోని మందస మండలం నుండి ఎన్నో ప్రాంతాలున్న మా పలాసలోని ఐటీడీఏని తీసుకుని పక్క జిల్లాలో పెట్టేస్తారు. మీ హయాంలో మళ్ళీ మా శ్రీకాకుళం కొత్త జిల్లాకి ఐటీడీఏ రావాలని కోరుకుంటున్నాం సార్. అలాగే గత 30 సంవత్సరాలుగా మీ హయాంలోని నాన్నగారు కట్టించిన కలింగదల, డబార్ సింగ్, దామోదర్ సాగర్ ప్రాజెక్టులకి కనీసం ఈ రోజు రిపేర్లు కూడా చేసే నాదుడు లేడు. ఆ చర్యలు మనం చేపడితే ఇంకో 20 సంవత్సరాలు ఇక్కడ తాగునీరు, సాగునీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్.
అదే విధంగా పలాస అంటే ఉద్దానం, పలాస అంటే జీడిపప్పు. జీడి పిక్క రైతులకి మన హయాంలో వచ్చే 13-14 వేలని ఈ రోజు తగ్గించి 6,000-7,000కి వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు. మళ్ళీ మీ వల్లే వాళ్ళకి గిట్టుబాటు ధర సాధ్యం అవుతుందని కోరుకుంటున్నాను సార్. పలాస అంటే ఈ రోజు కిడ్నీ వ్యాధులు 5 సంవత్సరాలుగా 5 కొండల్ని మింగి అక్కడ ఒక హాస్పిటల్ కట్టించాడు. అది మీ హయాంలోనే తితిడిలోనే మీరు శంకుస్థాపన చేసిన హాస్పిటల్. మీరు ఇచ్చిన డయాలసిస్ కేంద్రాల్లో ఉన్న మిషనరీ తీసుకెళ్లి అక్కడ పెట్టి డయాలసిస్ చేస్తున్నాడు. మాకు కావాల్సింది ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఇన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో ఎందుకు చనిపోతున్నారో తెలియని మా యువతకి ఆ మహమ్మారి నుండి కాపాడే రీసెర్చ్ సెంటర్ వస్తే కనీసం వచ్చే తరాలైన కిడ్నీ వ్యాధికి గురి కాకుండా ఉంటాయి సార్. వలసల జిల్లాలోని పలాస ముందందులో ఉంటుంది. పలాసలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇటు మిలిటరీలో గానీ డిఫెన్స్ లో గానీ పనిచేస్తున్నారు. వాళ్ళ కోచింగ్ తీసుకోవడానికి మళ్ళీ విశాఖపట్నం దాకా వెళ్తున్నారు. మీ హయాంలో మా పలాసలో ఒక డిఫెన్స్ కోచింగ్ సెంటర్ వస్తే నా తమ్ముళ్ళకి అన్నదమ్ములకి చాలా బాగుంటుంది సార్. అలాగే ఏ తప్పుడు కేసుల్లో మిమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులతో జైల్లో పెట్టారో ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది దూరదేశాలకు వెళ్లి మోసపోయి అక్కడే ఇబ్బంది కొని మన ఎంపీ గారి దయ వల్ల బయటకు వస్తున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా టెక్కలి, పలాస, ఇచ్చాపురంలో ఒకటి మీ దయ వల్ల పెట్టగలిగితే ఎంతో మంది పిల్లలు మీ శిక్షణ పొంది విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే మా వజ్రపు కొత్తూరులో మత్స్యకార సోదరులు ఉన్నారు సార్. మన హయాంలో ఇచ్చే అన్ని స్కీములు పోయాయి. ఆఖరికి 5 రూపాయలతో వలలు కుట్టుకునే సూది కర్ర కూడా ఇవాళ వాళ్ళకి ఇవ్వటం లేదు. మళ్ళీ తెలుగుదేశం వస్తేనే మత్స్యకారులు బతుకులు బాగుపడతాయి. మా మత్స్యకారులకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇవ్వగలిగితే వాళ్ళు పట్టిన మత్స్య సంపదని వాళ్ళు అనుకున్న రీతికి పంచగలరు సార్. మరియు మా పలాసలో భూ కబ్జాలు చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. దయచేసి మీ హయాంలో వచ్చే జూన్ తర్వాత ఏర్పడబోయే తెలుగుదేశం పార్టీలో ప్రతి భూ కబ్జాకు అయిన వాళ్ళకి మన న్యాయం చేసి వాళ్ళ తాలూకు భూములు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతో శ్రద్ధగా పేదలకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇటు హుదూదు హౌసులు, టిట్కా హౌసులు కట్టించారు. దయచేసి వాటిని పాడు పెట్టి అక్కడే పెడుతున్నారు. మళ్ళీ మా హయాంలో రిపేర్లు చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి మా వాళ్ళందరూ మీ మాటలు వినాలని తహతహలాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే పలాస తాలూకా పరిస్థితి మారుతుందని తెలుసు. మీరు అనుకున్నట్టు అనంతపురంలో ఒక కియా కంపెనీ పెట్టి అనంతపురాన్ని కలకల్లాడారు. ఎందుకో మరి ఎచ్చర్ల దాటి మా శ్రీకాకుళంకి ఒక కంపెనీ రావట్లేదు. మీరు తలుచుకుంటే మీ విజన్ తో మా శ్రీకాకుళంలో ఒక్క కంపెనీ పెట్టి ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన కుటుంబ సభ్యులకి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి ముందుగా అందరూ పొడవుగా ఉన్నటువంటి జెండాలు కొంచెం కిందకి దించాలి. బస్ కాంప్లెక్స్ వరకు కూడా జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది కనబడాలి, వినబడాలి. అందరూ కూడా జెండాలు కిందకి దించండి. మన అందరి అభిమాన నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, మరొక 7 వారాల్లో ముఖ్యమంత్రిగా మనందరి ముందుకి రాబోతున్నటువంటి వ్యక్తి, పలాసకి తితిలిలో పునర్జన్మ ఇచ్చినటువంటి వ్యక్తి, మళ్ళీ మన అందరికీ కూడా ఆదుకోవడానికి మంచి విజన్ తో మన అందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి విచ్చేసిన మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పలాస నియోజకవర్గం తరపున, శ్రీకాకుళం పార్లమెంట్ తరపున సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయడానికి కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, సోదరు సోదరీమణులకు, పలాస ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పలాస పౌరుషం చూస్తున్నాను, పలాస ఉగ్ర రూపం చూస్తున్నాను. ఈ ఉగ్ర రూపం దాల్చినటువంటి పలాసని తట్టుకునే శక్తి ఆ దొంగల రాజ్యానికి, దొంగల రాజుకి లేదనేది కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనే మెసేజ్ ఈ కార్యక్రమం ద్వారా మనం అందిస్తున్నాం. ఈ 4 వారాలు కూడా మనం ప్రతి సెకండ్ కూడా మన గెలుపు కోసం కృషి చేసి పలాస చరిత్రలోనే ఎన్నడూ ఎరగనటువంటి మెజారిటీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తాలూకా ఎన్డీఏ కూటమిని మన అభ్యర్థిగా శిరీష్ అక్క గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కోరుకుంటూ, ఎంపీగా కూడా నాకు కూడా గెలిపించమని కూడా మీ అందరికీ కూడా ఆశీర్వదించమంటున్నాను. పలాసలో
ఈ రోజు పెద్ద పులి దిగింది. ఈ పెద్ద పులిని చూసి జుత్తులు మారి నక్కలన్నీ కూడా పారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. గుర్తు పెట్టుకోండి, ఈ 5 సంవత్సరాలు పరాసాని ఎవరైతే చిత్రహింసలు కూడా పెట్టారో వాతలు పెట్టి మిమ్మల్ని శిక్షించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఖబర్దార్ అని వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. 5 సంవత్సరాలు పలాసలో ప్రశాంతత లేదు, పలాసాకి త్రాగునీరు లేదు, పలాసాకి సాగునీరు లేదు, పలాసాకి ఉద్యోగాలు లేవు, పలాస జీడి కార్మికులకి మద్దతు ధర లేదు, పలాసలో ఎటువంటి న్యాయం లేకుండా ఒక ఆర్ఓబి కంప్లీట్ చేయలేదు, రైతు బజార్ కంప్లీట్ చేయలేదు, ఇండోర్ స్టేడియం కంప్లీట్ చేయలేదు. ఇలా ఏ కోణాన చూసుకున్నా సరే ఈ 5 సంవత్సరాలు పలాసలో కొండల్ని మింగారు తప్పితే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే పరిస్థితి ఈ రోజు లేదు. అందుకనే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం మీ అందరికీ కూడా గుర్తుంది. పలాసాకి తిత్లీ తుఫాను వస్తే 10 రోజులు ముఖ్యమంత్రిగా ఇక్కడే బస చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యం నింపి పలాసాకి ఆ రోజు అన్ని విధాలుగా నేనున్నానని నమ్మకం ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడితో పాటు ఈ రోజు భుజం భుజం కలుపుతున్నటువంటి యోధులు, ఒక పక్కన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్కన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. త్రిమూర్తుల్లాగా మన పలాసాకి, మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిరంతరం కూడా మీతో పాటు నిల్చుంటామని నాయకులు కలిసికట్టుగా మనకి ధైర్యం ఇస్తున్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలనంటే, మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ కూటమిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని పలాస ప్రజలకు అందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాను. జీడి కార్మికుల తాలూకా, జీడి రైతుల తాలూకా సమస్య చంద్రన్న ఉన్నప్పుడు సుమారు 15,000 వచ్చేది బస్తాకి, ఈ రోజు 7,000 కూడా రావట్లేదు. పార్లమెంట్ లో ప్రత్యేకంగా నేను ప్రశ్న అడిగాను కేంద్ర ప్రభుత్వానికి, మా జీడి ప్రాంత రైతులకు ఆదుకోండనంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్క రిప్రజెంటేషన్ కూడా జీడి రైతులకి సంబంధించి రాలేదని. మీలాగా పేటీఎం బ్యాచ్ లాగా మాట్లాడే నాయకుడిని కాదు. పార్లమెంట్ లో చెక్ చేసుకోండి, ఫిబ్రవరి సమావేశాల్లో క్వశ్చన్ నంబర్ 625 అడిగితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీడి కార్మికుల మీద, రైతుల మీద అస్సలు స్పందించే పరిస్థితి లేదు. ఆ రైతుల్ని మళ్ళీ మనం ఆదుకోబోతున్నాం. అలాగే సాగునీరుకి చంద్రన్న పెట్టినటువంటి ఆ రోజు ఆలోచన, వంశధార నుంచి బాహుదా వరకు లింకప్ చేసి అక్కడ వంశధార తాలూకా నదీ జలాలను ఇచ్చాపురం వరకు కూడా తీసుకొని వెళ్లాలని ఆ జియో తీసుకొని వస్తే ఆ జియోని కూడా చింపేసి పక్కన పెట్టారు. మళ్ళీ ఆ లింకప్ అనుసంధానం చేసేటటువంటి స్థాయిలో చంద్రన్న పనులు చేపట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పలాసలో ఆర్మీ, ఎక్స్ ఆర్మీ తాలూకా వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం కార్పొరేషన్ గురించి చంద్రన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అడుగులు వేశారు. చేసే సమయానికి ప్రభుత్వం మారింది. మళ్ళీ ఆయన మాటల్లోనే ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పలాస నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి అనుక్షణం బార్డర్ లో సైనికుల్లా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ కుటుంబాలకి కూడా ఆదుకోవాలని చంద్రన్నకి ఈ సందర్భంగా విన్నపం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కువ మంది ఉన్నటువంటి పలాస నియోజకవర్గానికి నా వంతుగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయడానికి కూడా వచ్చే 5 సంవత్సరాల్లో నేను కృషి చేస్తానని పలాస ప్రజల సాక్షిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ మా ఇద్దరికి కూడా ఆశీర్వదించండి. మా నమ్మకం అంతా మా చంద్రన్నే. చంద్రన్న ఉంటే రాష్ట్రంలో ఏదైనా సాధ్యం. చంద్రన్న విజన్ తో ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 కాదు, ప్రపంచంలోనే తెలుగువాడి సత్తా ఏంటో నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు మనతో పాటు నిరంతరం కూడా ఉంటారు. కాబట్టి పలాస ప్రజలు కూడా దానికి అనుగుణంగా సహకరించమని తెలియజేసుకుంటున్నాను. పలాసలో ఈ రోజు ముఖ్యంగా మీ అందరికీ ఉన్నటువంటి భయం, భూ కబ్జాలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా వారం రోజులకి, నెలకొక్కసారి ఉద్యోగస్తులు గాని, పేదవాళ్లు గాని మా భూమి ఎక్కడుందో తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే పెద్ద పెద్ద అనకొండాలు తిరుగుతున్నాయి ఇక్కడ, కొండల రాజులు తిరుగుతున్నారు ఇక్కడ. ఎప్పుడు ఏ కొండ మింగేస్తారో, ఎవరి భూమి మింగేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులుగా పలాస ప్రజలందరూ కూడా ఉన్నారు. అటువంటి దుర్మార్గులకి చెక్ పెట్టి ఏదైతే భూ కబ్జాలు చేశారో అవి తిరిగి ఆ పేద ప్రజలకి ఆ భూములు చెల్లించే విధంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి చంద్రన్న తాలూకా మాటలు మీ అందరికీ కూడా చేసే విధంగా, అలాగే ఆఫ్ షోర్ తాలూకా కార్యక్రమం
మన పలాస మున్సిపాలిటీకి త్రాగునీరుతో పాటు సాగునీరు అందించే ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ కి ఆ రోజు 434 కోట్ల రూపాయలు శివాజీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే చంద్రన్న తాలూకా సహకారంతో శాంక్షన్ చేయించి పనులు చేయించాం. ఒక్క రూపాయి పని కూడా ఈ 5 సంవత్సరాల్లో జరగలేదు. ఒక్క రూపాయి ఒక ప్రాజెక్ట్ కి తీసుకొని రాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ప్రగల్భాలు పలుకుతున్నాడనంటే నువ్వు అసలు ఈ 5 సంవత్సరాల్లో ఈ పలాసకి ఏం చేశావో ముందు చెప్పు బ్రదర్ అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మీరు చేసింది చెప్పలేక మా మీద ఈ రోజు ఎగురుతారా? మా ట్రాక్ రికార్డ్ ఏంటో ప్రజలకందరికీ కూడా తెలుసు. ఆ ట్రాక్ రికార్డు రేపు బాక్స్ ఆఫీస్ లాగా బ్యాలెట్ ఆఫీస్ లోనే కనబడబోతుందనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ మన నాయకుడు చంద్రన్న గారిని ఇంకా ఆలస్యం లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడమని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క సెకండ్.